హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టురట్టయింది. డ్రగ్స్ తయారు చేస్తున్న శిశుపాల్ వీరేందర్ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని కెమికల్స్ కంపెనీల నుంచి డ్రగ్స్ ముడిసరుకు కొనుగోలు చేసింది ముఠా. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు కర్ణాటక, రాజస్థాన్ అడ్రస్లతో డెలివరీ చేసింది. డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాలపై దృష్టి పెట్టిన ఈగల్ టీం కిలోల కొద్దీ తయారు చేసిన మెఫిడ్రిన్ డ్రగ్స్ను పట్టుకుంది. కెమిస్ట్రీ, మ్యాథ్స్ టీచర్లతో డ్రగ్స్ తయారు చేయించింది ఈ ముఠా. గ్యాస్ డెలివరీ చేసే బాయ్సే సూత్రధారులను గుర్తించింది. గ్యాస్ ట్యాంకర్ల నుంచి గ్యాస్ దొంగిలించి బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారు బాయ్స్. అధిక డబ్బులకు కెమిస్ట్రీ, మ్యాథ్స్ టీచర్లతో డ్రగ్స్ తయారు చేయించారు నిందితుడు మనీష్ శిశుపాల్. సినీ ఫక్కీలో ముఠాను పట్టుకుని డ్రగ్స్ సీజ్ చేశారు పోలీసులు. హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టురట్టయింది. డ్రగ్స్ తయారు చేస్తున్న శిశుపాల్ వీరేందర్ను అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీలు, చిన్న చిన్న కెమికల్ కంపెనీలు ఉన్నాయి. అయితే ఈ కంపెనీల నేపథ్యంలో వీటికి పెద్ద ఎత్తున ఇక్కడ రియాక్టర్లతో ఉపయోగించుకొని కెమికల్స్ ఉపయోగించి పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా ఇప్పటికే చాలా సార్లు కూడా రుజువు కావడం జరిగింది. అయితే ఫ్యాక్టరీ మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఉండటంతో ఈ మేరకు ఈగల్ టీం ప్రత్యేకంగా ఫ్యాక్టరీ మీద దృష్టి పెట్టేందుకు ఒక టీం ఏర్పాటు చేసి ఆ మేరకు విచారణ జరుపుతున్న తరుణంలో ఎస్ఆర్ ఏజెన్సీతో పాటు భవానీ ఏజెన్సీ, ఎస్ఆర్ ఏజెన్సీ నుంచి భవానీ ఏజెన్సీ కొంత కెమికల్స్ కొనుగోలు చేసి దానిని కర్ణాటకలో డెలివరీ పెట్టడం జరిగింది. ఆ తర్వాత కర్ణాటకలో డెలివరీ చేయకుండా హైదరాబాద్ లోని కొంపల్లి వద్దకు అటు డెలివరీ తీసుకోవడం జరిగింది. అయితే దీని వెనుక ట్రాక్ చేస్తున్న ఈగల్ టీం కు పెద్ద ఎత్తున దీని వెనుకాలకు పెద్ద ముఠా పనిచేస్తున్నట్లుగా అనుమానం వచ్చింది. దీంతో అధికారులు గత నెల రోజుల నుంచి సినీ ఫక్కీలో దీన్ని మొత్తంగా ట్రాక్ చేస్తున్న తరుణంలో చివరికి ఈ ముఠా అటు రాజస్థాన్ లోని కోటా ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్తున్న తరుణంలోనే అక్కడ కోటా ప్రాంతంలో ఈ పోలీసులకు ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. మరొక నిందితుడు రాజు అనేవాడు పరాడు కావడం జరిగింది. అతన్ని ఇద్దరు నిందితులు పట్టుకున్నప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా కలిసి వీళ్ళిద్దరు కూడా చాదనగర్ లోని గ్యాస్ డెలివరీ బాయ్స్ గ్యాస్ ట్యాంకర్స్ నుంచి గ్యాస్ దొంగలించి ఆ మేరకు గ్యాస్ అమ్ముకుంటారు. అంతేకాకుండా వీళ్లకు లావిష్ లైఫ్ అలవాటు పడిపోయి అధిక డబ్బుల కోసం ఏకంగా మ్యాథ్స్ టీచర్ తో పాటు కెమిస్ట్రీ టీచర్ ను ట్రాప్ చేసి వాళ్ళిద్దరి చేత మెఫిడ్రిన్ డ్రగ్ ను మెఫిడ్రిన్ డ్రగ్ ను తయారు చేయించారు. అయితే ఎండిఎంఏ డ్రగ్స్ తయారు చేసినప్పుడు అది ఫెయిల్ కావడంతో చివరికి మెఫిడ్రిన్ డ్రగ్ తయారు చేసి అటు రాజస్థాన్ లో ఉన్న మాతూర్తో పాటు మరొక వ్యక్తికి పూర్తిగా ఈ డ్రగ్స్ పంపించారు. ఇప్పటికీ 4 సార్లు కిలోల కొద్ది డ్రగ్స్ మెఫిడ్రిన్ ని అటు రాజస్థాన్ పంపించారు. చివరిగా ఈసారి కూడా డ్రగ్స్ తీసుకోవడానికి మాతూర్ అటు రాజస్థాన్ కి హైదరాబాద్ వచ్చి ఇక్కడ నుంచి 24 కిలోలుగా వచ్చి 50 కిలోల డ్రగ్స్ ని తీసుకుని అటు రాజస్థాన్ వెళ్తున్న సమయంలో రాజస్థాన్ లో పట్టుకోవడం జరిగింది. అయితే చివరికి దీంట్లో శిశుపాల్ అటు వీరేందర్ ని హైదరాబాద్ ఈగల్ టీం పట్టుకుంటే అటు మాతూర్ ని రాజస్థాన్ కోట పోలీసులు అప్పగించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒక సినిమా స్థాయిలో సినీ ఫక్కీలో కెమికల్స్ ని కొనుగోలు చేసి ఆ వరకు డ్రగ్స్ ను తయారు చేసి డ్రగ్స్ మొత్తాన్ని రాజస్థాన్ తో పాటు అటు గుజరాత్ కు సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఈ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. దీనిక చాలా మంది ఉన్నారు. ఈ ముఠా ఇప్పటికీ ఎంత డ్రగ్స్ సరఫరా చేసింది, ఎక్కడెక్కడ సరఫరా చేసిన విషయంలో తెలుసుకున్న ప్రయత్నం తాము చేస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.